తాకి ఫ్రీ లెగ్ కింద పడ్డది అనుకోండి, ఏం చేస్తాం? ఫౌలా? నో ఫౌల్. పడితే పడనియండి, క్రాస్ అయితే లేదా అక్కడ దాని వల్ల ఏమైతే డిస్టెన్స్ లో కొంత పెర్ఫార్మెన్స్ నో అంతే. సో కాబట్టి గేమ్ మస్ట్ బి అసెండ్ త్రూ అవుట్ ది తర్వాత రేస్ వాక్. ఇది వాకింగ్ రేస్ వాక్స్ కూడా ఉంటాయి. రేస్ వాక్ లో కూడా 5 AM 10 AM రేస్ వాక్ నుంచి మన జిల్లాకు వచ్చి అది మారా స్టూడెంట్స్ తీసుకొచ్చి మనకు జిల్లా నుంచి అన్నగారి ఎస్జిఎఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో గోసార్ దగ్గర కూడా గ్రౌండ్ లోపల చేసే వాటిని మీటర్స్ కాకుండా మీటర్స్ లో పెట్టాలి. ఓకే, తర్వాత రేస్ ఒక నిమిషం క్లారిటీ ఉంది, నేను చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ అన్న ఒక నిమిషం. ఎప్పుడైతే రోడ్డు మీద మనం పరిగెట్టే వాటి కిలోమీటర్లు పరిగెత్తాలి, అక్కడ మీటర్స్ చేయలేము. రోడ్డు ఏంటంటే కిలోమీటర్లనే ఉంటుంది. సో కాబట్టి మనకు క్రాస్ కంట్రీ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నాకు ఈవెంట్ లో చేసేటటువంటి వాటిని రైట్ అన్న, ఎందుకంటే గోపాల్ సార్ సీనియర్ అథ్లెట్ అండ్ సీనియర్ కాబట్టి ఆయన షేర్ చేసుకోవాలి. అన్న ఏమైనా పొరపాటు ఉంటే చెప్పడం. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లాస్ తెలిసిందే. ఎప్పుడైనా కానీ వాకింగ్ చేసే వాకింగ్ స్టైల్ కంపల్సరీ ఉండాలి. రెడ్ లెగ్ డిస్క్వాలిఫై రైస్ తీసేయడమే. చూడండి ఇక్కడ ఇప్పుడు స్ట్రెంథనింగ్ ఆఫ్ నీ అండ్ బెండ్ ఇలా ఇలా కనిపిస్తాం ఇట్లా. సో కాబట్టి రన్నింగ్ స్టార్ట్ అవుతుంది, కాంటాక్ట్ లెగ్ భూమికి ఉండి టచ్ అయినప్పుడు మాత్రమే మనం దీన్ని రేస్ వాక్ గుర్తించవచ్చు. మనకు అదంతా తెలిసిందే, చూసిదే. ఈవెంట్స్ 3000 meters, 5000 meters and 10,000 meters. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ మన ఈ కాలిక్యులేషన్ మాత్రం ఈ మూడింటిని పరిగణలోకి తీసుకోవచ్చు. ఇంకా దీంట్లో ఫండమెంటల్ రేస్ వాక్ ఫండమెంటల్ స్కిల్స్ ఉన్నాయి. హీల్, టో, టచ్ టెక్నిక్ అన్నాం. ఇక్కడ ఇందాకనే కాలు ఉన్నాడు, ఎందుకంటే హీల్, టో, టాక్ అంటే మీకు గుర్తు రావచ్చు. ఇది మనకు కాలు అనుకుందాం, పాదం అనుకుందాం. దీంట్లో 4 భాగాలు కనిపిస్తాయి. ఇక్కడ 5 ఫింగర్ అయితే ఇది ఆర్చ్ అవుతుంది, ఇక్కడ కంపల్సరీ ఆర్చ్ వస్తుంది. ఇది హీల్ అయితే కాబట్టి మన కాలు 4 భాగాలు కనిపిస్తాయి కంపల్సరీ. ఫింగర్, టో అంటే ప్రదేశం, తర్వాత ఆర్చ్ లోపలికి ఒకసారి లాగా, కాకపోతే దాని తర్వాత భయం ఉంటుంది కాబట్టి హీల్ ఉంటుంది. కాబట్టి ఈ పాద దీని గురించి దీన్ని బట్టి కాల్కులేట్ చేస్తా ఉంటారు. యాక్షన్ లైఫ్ నాకు అది తెలిసిపోతుంది. రైట్, హీల్ ఉంటుంది, నీ బెండ్ కాకూడదు. రైట్ రైట్ అన్న. ఓకే, షల్ ఐ గో టు అదర్ స్లైడ్? రైట్, రిలే రేసెస్. దిస్ ఇస్ ద వండర్ఫుల్ ఈవెంట్. ఎక్కడ ఏమున్నా అక్కడ డిస్ట్రిక్ట్ లో స్టేట్ అండ్ నేషనల్ చాలా ఉంటాయి. వాళ్ళతో పాటు కూడా ఊరుకునే సందర్భాలు ఉన్నాయి. డిస్ట్రిక్ట్ స్టేట్ లో కూడా మనము వరల్డ్ ఛాంపియన్ తీసుకెళ్తున్నటువంటి సందర్భం, మంచి అథ్లెటిక్ కు సంబంధించినటువంటి పెర్ఫార్మెన్స్ ఉంది. కాబట్టి ఇందులో బాటమ్ ఎక్స్చేంజ్ మనకు అథ్లెట్ ఏం చేశారంటే దీంట్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వైజ్ కానీ స్టేట్ డిస్ట్రిక్ట్ వైజ్ కానీ దాని నుంచి ఒక్కొక్కరిని 4 ప్లేయర్లు సెలెక్ట్ చేస్తారు. అది ఎవరు సెలెక్ట్ చేయాలి? ఏ డిస్ట్రిక్ట్ నుంచి అయితే పంపిస్తున్నారో ఆథరైజేషన్ ఆఫ్ ది బాడీ మాత్రమే సెలెక్ట్ చేసి పంపిస్తారు. ఫస్ట్ లెగ్, సెకండ్ లెగ్ అంటే ఫుల్ లెగ్ ఉంటుంది. ఆ లెక్క బ్యాటెన్స్ ఉంటాయి. బ్యాటెన్ అంటే ఒక పైప్ లాగా కనిపిస్తుంది. ఇది బ్యాటెన్స్ ఇస్తారు. బ్యాటెన్స్ దీన్ని ఎక్స్చేంజ్ చేసుకొని పరిగెట్టండి. ఎవరైతే ఓకే, ఇక్కడ మనకు ఒక చిన్న డౌట్ రావచ్చు. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫ్ ది బ్యాటర్ స్మూత్ గా మనం చేయాలి. బ్యాటర్ ఎక్స్చేంజ్ చేసినప్పుడు యాక్సిలరీ జోన్ ఉంటుంది, ఎక్స్చేంజ్ జోన్ ఉంటుంది. దాని తర్వాత అప్స్ చేయొచ్చు, డౌన్స్ చేయొచ్చు. మీద నుంచి ఇచ్చేటప్పుడు కింద నుంచి పైగా ఉంటాడు ఇట్లా చూసుకుంటూ, లేదంటే మీద కూడా పరిగెడుతుంటూ తీసుకుంటూ పోవచ్చు. ఇట్లా అప్స్ డౌన్, అప్స్ పైన సిప్ డౌన్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. తీసుకునే క్రమంలో ఆ అథ్లెట్ తీసుకోకముందే ఎవరు చేసి కింద పడితే మాత్రం అలా తీసుకొని మళ్ళీ ఆయన బ్యాక్ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవాలి. మళ్ళీ డిస్క్వాలిఫై. అర్థమైనా అన్నా? లేదు, యాక్సిలరేషన్ జోన్ అంటే ఏంటంటే మొత్తం టోటల్ నేను చెప్తున్నాను యాక్సిలరీ ఎక్స్చేంజ్ జోన్. ఓకే, యాక్సిలరీ జోన్ ఎంత అంటే 20 మీటర్లు. ఎక్స్చేంజ్ జోన్ ఏంటంటే 10 మీటర్ల ఉంటుంది. ఇక్కడ నుంచి రన్నింగ్ మూవ్మెంట్ తీసుకుంటాడు, 10 మీటర్ల వరకు పరిగెడతాడు, ఎక్స్చేంజ్ చేసుకునే అవసరం లేదు. వెరీ ఎంట్రీ యాక్సిలరీ జోన్ అప్పుడు మాత్రం అప్స్ డౌన్ తీసుకొని పరిగెడాలి. క్లియరా? బ్యాక్ ఎక్స్చేంజ్ జోన్ నుండి 10 మినిట్స్ అన్న. సింపుల్ చెప్పాలంటే 20 మీటర్లు ఉంటుంది అన్న. ఒకసారి అక్కడ ఇక్కడికి వచ్చి పరిగెట్టాడు, అక్కడ దగ్గర కాంపిటీషన్స్ అయిపోయాడు. ఇక్కడ 10 మీటర్లు ఆగి మూమెంట్ తీసుకుంటాడు. ఓకే, స్పీడప్ కోసం ఆ 10 మీటర్లు స్పీడప్ కోసం తీసుకుంటారు కదా? లేదు, ఉంది. ఇప్పటికైతే అది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. చెప్పేటప్పుడు దానికి ఆధారం పెట్టాలి అన్న. తీసేసి అనడానికి ఆధారం ఏమైనా ఉన్నదానికి ఆధారం ఉంది. ఎందుకంటే వాకింగ్ లో ఉంది కాబట్టి
దాన్ని అంటే అథెంటిక్ గా మనం ఏది ఆధారం లేదు చెప్పడానికి లేదు. దట్స్ మై ఒపీనియన్. బాయ్. ఓకేనా? ఇంకొక భయ చెప్పండి. పరిగెట్టాలి ఎగ్జాక్ట్లీగా. ఎస్ కాదు, ఇక్కడ ట్రాక్ అనుకుందాం. ఇది స్టార్టింగ్ పొజిషన్, ఇది స్టార్టింగ్ పొజిషన్, ఫినిషింగ్ పొజిషన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడికి ఎంతైతే మనం 400 మీటర్ ట్రాక్ లో 40 మీటర్స్ ఇంతకుముందు అది మార్కింగ్ ఇచ్చి పెట్టండి. ఇక్కడ ఒక అథ్లెట్ ఉంటాడు, ఇక్కడ ఒక అథ్లెట్ ఉంటాడు, ఇక్కడ ఒక అథ్లెట్ ఉంటాడు, ఇక్కడ ఒక స్టార్టింగ్ లెగ్. ఈ కరువు లో పరిగెట్టాలి. ఈయన స్ట్రైట్ పరిగెడతాడు. కరువు ఎంతైతే డిస్టెన్స్ ఉంటుందో ఈ స్ట్రైట్ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఈ కరువు సేమ్ ఉంటుంది, ఈ కరువు సేమ్ ఉంటుంది. 4 × 100 మీటర్స్ అనుకుందాం. 4 అథ్లెట్ ఇంటూ 100 అన్నప్పుడు స్టార్టింగ్ పొజిషన్ నుంచి సెకండ్ బ్యాటన్ ఎక్స్చేంజ్ వరకు 100 మీటర్స్ ఉంటుంది. 100 మీటర్ ఫినిష్, రిమైనింగ్ 300 మీటర్స్ ఉంటుంది. ఈ సెకండ్ అథ్లెట్ ఏం చేయాలంటే థర్డ్ అథ్లెట్ పరిగెట్టేటప్పుడు యూ హ్యావ్ టు ఫినిష్ దిస్ 200 మీటర్స్ ల్యాప్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ పరిగెట్టిన తర్వాత ఇక్కడ పెట్టాలి. ఎస్ ఎగ్జాక్ట్ గా కరువుకి సమానమైన దూరమే ఉంటుంది. ఒక్కరు చెప్పండి ప్లీజ్. సార్ చెప్పండి సార్. ఓకే ఓకే అవును. చేయొచ్చు. దాని యాక్సిలరేషన్ జోన్ అంటారు. ఒక మార్క్ ఉంటుంది ఇక్కడ. ఈ లేన్ ఉంటుంది కదా, ఈ లేన్ నుంచి అక్కడ నుంచి 20 మీటర్లు స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి ఇక్కడ యాక్సిలరేషన్ జోన్ ఒకటి మార్క్ ఉంటుంది. ఇట్లా ఈ మార్క్ ఉంటుంది. ఈ మార్క్ నుంచి ఇక్కడ వరకు ఈ మార్క్ ఉంటుంది. 10 యాక్సిలరేషన్ జోన్. దీంట్లో మాత్రమే మార్చుకోవాలి. రన్నింగ్ పరిగెట్టాలి, ఇక్కడ నుంచి రన్నింగ్ పరిగెట్టచ్చు. క్లియర్? రైట్. థ్యాంక్ యూ అన్న. చెప్పండి అన్న, ఎందుకంటే ఒక్క నిమిషం. ఓకే చేస్తూ ఉన్నప్పుడు ఓకే నీకు స్టాగరింగ్ ఇచ్చు. ఓకే ఓకే ఫస్ట్ లైన్ డిస్టెన్స్ అండ్ లాస్ట్ లైన్ డిస్టెన్స్ తేడా ఉంటుంది కంపల్సరీ. అప్పుడు వెంకట చెప్పినప్పుడు 7.16 మీటర్స్ ఇక్కడ నుంచి స్టార్టింగ్ పాయింట్ లో తీసుకుంటే సెకండ్ ఇందాక చెప్పిన కన్నా క్యాలిక్యులేషన్ పార్ట్, మన క్యాలిక్యులేషన్ పార్ట్ పోతే మన థియరీ పార్ట్ దెబ్బతింటది. అంతకు 7 పాయింట్ రైట్. దట్ వి విల్ డిస్కస్. ఎందుకంటే ఇది స్పైల్ అయ్యింది. ప్లీజ్ లెట్ మీ ఫినిష్. ఐ డిస్కస్ ఆఫ్ దిస్ ఓకే అన్న. అర్థమైంది కదా? దయచేసి మీకు అందరికి మీరు అన్యతగా భావించకూడదు. ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఫినిష్ చేద్దాం. మీరు ఎందుకంటే నెక్స్ట్ సెషన్ క్లియర్. దయచేసి మనం ఎందుకంటే టైం పాటించాలి. సార్ అఫ్ కోర్స్ మీకు అందరికి కూడా నాలెడ్జ్ ఉంది. వీ హావ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. నేనే ఇక్కడ పెద్ద గొప్ప అని అనుకుంటాను. మీ అందరికి కూడా నాలెడ్జ్ ఉంది. నేనేమంటున్నా అంటే మీరు ఫైండ్ అవుట్ చేసి పెట్టండి. మే విల్ డిస్కస్. తప్పకుండా డిస్కస్ చేద్దాం. రైట్. థ్యాంక్ యూ శ్రీరామ్. రైట్. లేన్ వాయిస్ అనేవి కూడా సేమ్. మళ్ళీ మనం కొట్టేసిన అది వైలెన్స్ థ్రోస్. థ్రోస్ ఉన్నాయి, జంప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం తొందరపడాల్సి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే. దిస్ ఇస్ కాల్డ్ షార్ట్ పట్ అండ్ షార్ట్ పుట్ అది అక్వారెంట్ మేబీ వాట్ ఇస్ ద ప్రొనౌన్సియేషన్. హైదరాబాద్ లో ఉంటే అమెరికన్ కూడా స్ట్రాంగ్ లెగ్ ఏది ఉందో చేసేసి జంప్ చేసేసి ఇది చేసేస్తాం. దిస్ ఇస్ కాల్డ్ ఇక్కడ జస్ట్ పైకి రావాలి. పైకి రైట్ అన్నా. కాబట్టి ఇది గ్లైడింగ్ టెక్నిక్ ఒకటి. తర్వాత కంట్రోల్డ్ అంటే రిలీజ్ చేసేస్తాం. స్ట్రాంగ్ లెగ్ చెప్పింది. ఇది 3 టైప్స్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. రెగ్యులేషన్స్ ఏంటంటే ఏదైతే మనము షార్ట్ పుట్ చేసినామో విత్ ఇన్ ద సెక్టార్ లోనే ల్యాండ్ కావాలని. అవుట్ ఆఫ్ ది సెక్టార్ నాట్ అవుట్. ఇంకో 3 థ్రోస్ ఉంటాయి. 3 మెజర్ చేయరు. త్రో ది మస్ట్ బి విత్ ఇన్ ద డిస్టెన్స్ సెక్టార్. నెక్స్ట్ అథ్లెటిక్ కెనాట్ బి లీవ్ ద బిఫోర్ ద థ్రోస్. అంటే మనం ఎప్పుడైతే త్రోను షార్ట్ పట్ మనం రిలీజ్ చేసినామో కొంతమంది ఇక్కడ వేసేసిండ్రు, అది ల్యాండ్ కాలేదు, ఇక్కడ బయటకు వెళ్ళిపోయాడు. ఫౌల్ అది. ఏం చేస్తారంటే టో ఉంటుంది అక్కడ. ఎవరైతే టార్గెట్ వేసేసి త్రోను స్వింగ్ చేసి వేసేసాడో పడ్డ తర్వాత అని అంటాడు కదా, షౌట్ ఇస్తాడు వాళ్ళ కోసం. ఇచ్చేసిన తర్వాత ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళకి బయట పోయిన తర్వాత మెజర్ చేయడానికి చూస్తారు. ఇక్కడ చూసుకున్న తర్వాత ఆయన చూసి బయటకి టచ్ చేస్తాడు. ఇక్కడ ఒకటి మనకు అలా ఉంటుంది కదా డిస్కషన్, ఎందుకు అందరికి తెలిసింది. స్లైడ్ బయటకు వచ్చిన తర్వాత మనం అక్కడ వినాలి మెజర్మెంట్ ఎంత అనేది చెప్తాడు అక్కడ. బిట్ నెంబర్ 1345. నౌ ఇట్ సేమ్ రొటేషన్ లో గ్లైడింగ్ ఉంటుంది. తర్వాత రూల్స్ రెగ్యులేషన్ సేమ్, మస్ట్ బి ఈవెంట్. దాని తర్వాత సేమ్ స్టేబుల్. రైట్. నెక్స్ట్ జావలిన్. దిస్ ఇస్ మనకు ప్రపంచంలో మంచి గుర్తింపు వచ్చిన ఈవెంట్ ఇది. అథ్లెటిక్స్ లో నీరజ్ చోప్రా జావలిన్ లో మనకు
ఒలింపిక్స్ అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో మెడల్ తీసుకున్నటువంటి జావలిన్ లో ఏకైక క్యాండిడేట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్స్పిరేషనల్ పర్సన్ ఇన్ ఇండియన్ అథ్లీట్. సో నీరజ్ చోప్రా జావలిన్ వేసేటప్పుడు కూడా చూసుకోండి, జావలిన్ తీసుకొని కొంకణ్ గ్రిప్ కానీ అమెరికన్ గ్రిప్ కానీ సింపుల్ గ్రిప్ కానీ పట్టేసుకొని పరిగెట్టుకుంటూ కలిసి స్టార్ట్ మీద మూడబెట్టి దాన్ని ఇచ్చేసిన తర్వాత మన గోపాలం మాడితే ఈ ఎక్కడికి జరుగుతున్నాడు. కొత్త పిచ్చగానికి పొద్దుగా మామూలు ఎప్పుడు పడితే అప్పుడు పడితే వేస్తారమ్మా, సాయంత్రం ఉంటుంది అప్పుడైతే ఇస్తారు కాదా. ఇక జోకులు చేస్తారని ఎక్కడ పడితే అక్కడ జోకులు చేస్తారు, వర్కౌట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ అన్నా అంటే తర్వాత మస్ట్ బి 3.3 తెలిసింది, అంత తెలిసిందే, దీంట్లో కొత్త ఏం లేదు, నో చేంజ్. తర్వాత నెక్స్ట్ హ్యామర్. ఇక్కడ లో ఇంకొక విషయం చెప్పాలి, సినిమా ప్లీజ్ డౌట్ ఇదే ఆ సమాధానం మీరు చెప్పండి, మీరే పడాలి. అన్నా చూడండి, అంటే నేను కూడా ఐ విల్ ట్రై మై లెవెల్. ట్రాక్ ఈవెంట్ లో ఒక్కొక్క గేమ్ అనుకున్నప్పుడు మనం చేస్తాం, మ్యాచ్ స్టార్ట్ అయింది, ఇంకో మ్యాచ్ స్టార్ట్ అయింది, ఒక 2-3 కోర్టు ఉన్నాయంటే సాఫ్ట్ జరిగిపోతుంది. కానీ అథ్లెటిక్ ఈవెంట్ అట్లా కాదు. ఈ ట్రాక్ ఈవెంట్ ఏం చేయాలి, ఒకసారి అక్కడ హ్యామర్ కండక్ట్ చేస్తారు, ఇక్కడ జావలిన్ కండక్ట్ చేస్తారు, అక్కడ రన్స్ కండక్ట్ చేస్తారు, అక్కడ త్రోస్ కండక్ట్ చేస్తారు, అక్కడ జంప్స్ కండక్ట్ చేస్తారు. కానీ జావలిన్ కండక్ట్ చేసేటప్పుడు సెక్టార్ ఏరియాలో ఏ ఈవెంట్ కండక్ట్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే లాస్ట్ టైం అయింది, జావలిన్ తీసేసిందంటే దిగిపోయిందంటే ఓం నమ శివాయ అన్నట్టు దిగిపోయిందంటే మనకి ఇండియన్ అన్ని బంద్ అయితే ఆయన పోసుకొని కూర్చోవాలి. ఏ ఆటలు ఉన్నాయి పాటలు ఉన్నాయి కాబట్టి జావలిన్ కండక్ట్ చేసేటప్పుడు నేను అన్నది నవ్వించేది. ఓకే రైట్, అర్థమైంది. అంటే ఆ జావలిన్ ఎవరికైనా ఇంజురీస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనం ఉంటుంది కాబట్టి ఆ సెక్టర్ లోపల ఎవరు లేకుండా చూసుకొని ఆ జావలిన్ కండక్ట్ చేయాలి. క్లియర్. ఫండమెంటల్ స్కిల్స్, రొటేటెడ్ స్కిల్స్, దీనికి సంబంధించి ఒకటి గేజ్ కనిపిస్తుంది, రెండవది చైన్ కనిపిస్తుంది. మన చేతికి ఉన్న షార్ట్ పట్ మధ్యన చైన్ ఉంటది. ఆ చైన్ లో రొటేట్ చేసి త్రో వేసేటప్పుడు మిస్ ఫైర్ కాకుండా ఎంత వాళ్ళకి రన్స్ ఏమైనా తాగకుండా ఉండడానికి ఒక గేజ్ పెడతారు. దిస్ ఇస్ కాల్డ్ గేజ్. నేను చెప్పింది హ్యామర్ కు మధ్యలో ఉన్నటువంటిది ఒక చైన్ ఉంటది కాబట్టి మనం దీనికి సంబంధించినటువంటి సేమ్ త్రోస్ ఇన్స్టెంట్స్ ఆఫ్ 92 degrees అది కామన్. షార్ట్ పుట్ హెవీ మెటల్స్, దీనికి సంబంధించిన గ్రైడింగ్, పొజిషన్, ఎక్స్పోజిషన్ మనం అలా చెప్పినాం, ఇక్కడ టేబుల్ ఇచ్చింది అంతే తేడా. దాని తర్వాత కమ్ టు జంప్స్. బ్రాడ్ జంప్ కు అంటే లాంగ్ జంప్ ఇస్ మనకు దాదాపు ఒలింపిక్స్ అంజు బాబీ జోర్జ్ వన్ ఆఫ్ ది మోస్ట్ టాపెస్ట్ అథ్లెట్ ఇన్ ఇండియా. వరల్డ్ లో లాంగ్ జంప్ లో 6th and 4th, 3rd ప్లేస్ లో కూడా మెడల్ తీసుకున్నది. కాబట్టి అంజు బాబీ జార్జ్ ఫ్రమ్ కేరళ. ఇక్కడ నుండి ఈ లాంగ్ కు సంబంధించినటువంటి స్ప్రింట్ అప్రోచ్ అంటే లైన్ అప్రోచ్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి మనము లైన్ అప్రోచ్ చేసి మాక్సిమం గా యాక్సిలరేషన్ స్పీడ్ తీసుకొని బాగా హెవీగా గాలి తీసుకొని స్ప్రింట్ బాగా ఎక్కువైతే ఎంత పవర్ ఉందో అంత పవర్ ను ఉపయోగించి రన్ చేసిన తర్వాత అక్కడ నుంచి టేకప్ బోర్డ్ ఉంటుంది. స్ట్రాంగ్ లెగ్ తో టేకప్ బోర్డ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ లాంగ్ అప్రోచ్ ద లైన్, సెకండ్ టేకప్ బోర్డ్, థర్డ్ ఏంటంటే ల్యాండింగ్ ఆఫ్ ది పిట్. దాంట్లో ఇది ఎక్స్ప్లోర్ చేసినప్పుడు లాంగ్ జంప్ లో ఎక్కువ మాక్సిమం మనము డిస్టెన్స్ ను అచీవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఫుట్ మస్ట్ నాట్ ద టేకప్ బోర్డ్. మనం అన్నాం ఇక్కడ మీకు అందరికీ తెలుసు టేకప్ బోర్డ్ ఉంటుంది. టేకప్ బోర్డ్ మనము ఏదైతే క్రాస్ అయితే ఫౌల్ అయింది, తొక్కినా ఏం కాదు. ఓకే రైట్. ఇంకోటి ఏమిటది బెస్ట్ 3 జంప్స్ అన్న. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఒకవేళ చాలా మంది అథ్లెట్ వచ్చింది ఇట్లా కండక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 మంది జంపర్స్ వచ్చిందండి, మినిమం 80 మంది జంపర్స్ వస్తే యాజ్ పర్ నామ్స్, స్టాండర్డ్ నామ్స్ ప్రకారం ఒక నేషనల్ ఈవెంట్ అయితే 1 2 3 4 5 6 బెస్ట్ 8 అథ్లెట్ వరకు పెర్ఫార్మెన్స్ ఎంతైతే చేసారో ఆ పెర్ఫార్మెన్స్ చేసినటువంటి వాళ్ళందరికీ జంప్స్ ఇచ్చేసి ఆ టైం ని క్యాలిక్యులేట్ చేస్తారు, ఆ జంప్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఆ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత హూ ఆర్ ద క్రాస్ ద మినిమం యాక్టివ్ లెవెల్ ఆఫ్ ద పేమెంట్, ఆ పెర్ఫార్మెన్స్ ఎవరైతే క్రాస్ చేస్తారో వాళ్ళని బెస్ట్ అథ్లెట్ గా 3 జంప్స్ ఇచ్చి 8 అథ్లెట్ ను ఫైనల్ చేస్తారు. ఆ 8 అథ్లెట్ మళ్ళీ 3 జంప్లు ఇస్తారు, 1 2 3 ఇస్తారు. అది మనం అలా చేసుకోవచ్చు. దానికి సంబంధించేది. దాని తర్వాత ట్రిపుల్ జంప్, లాంగ్ జంప్, లాంగ్ జంప్, ట్రిపుల్ సేమ్ స్టెప్, హాఫ్, 3 చేయాల్సి ఉంటుంది అంతే. దానికి దీనికి తేడా ఏం లేదు. ట్రిపుల్ జంప్, ట్రిపుల్ అంటే 3, 3 అంటే 3. ఆ 3 జంప్ రన్వే, సేమ్ టేకప్, సేమ్ టు సేమ్, సేమ్ టు సేమ్, టేక్ చేయి, ట్రిపుల్ జంప్. కమ్ టు జావలిన్, హై జంప్.
అప్రోచ్ రన్ సేమ్, కానీ ఇక్కడ డీ కర్వ్ ఉంది. అప్రోచ్ రన్ తీసుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే ప్యారలల్ గా మనకు ఉన్నటువంటి హైట్ ఆఫ్ ది బార్, హైట్ ఆఫ్ ది బార్ ఉన్నప్పుడు కొంతమంది లెఫ్ట్ నుంచి తీసుకుంటారు, కొంతమంది రైట్ నుంచి తీసుకుంటారు, కొంతమంది స్ట్రైట్ తీసుకుంటారు. వాట్ మేబీ ఇట్స్ కంఫర్టబుల్ ప్లేస్, ఫ్లెక్సిబిలిటీ ఉంటే అట్లా తీసుకుంటారు. తీసేసుకున్న తర్వాత టేకప్ అప్రోచ్ సేమ్ అప్రోచ్ రన్, టేకప్ ఆర్చ్, దాని తర్వాత ల్యాండింగ్ ఇంటూ ద మ్యాట్ లో చేస్తాం. 3 కాంబినేషన్ లో ఉన్నటువంటి స్కిల్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. తర్వాత రూల్స్ రెగ్యులేషన్స్ అథ్లెట్ మస్ట్ బి బార్ వితౌట్ ద నాకింగ్ ద, అంటే ఎప్పుడైతే బార్ కింద పడుతుంది ఒక్కొక్కసారి ఏమైతుందంటే సార్ అథ్లెట్ లేచిండు, పరిగెట్టిండు, క్రాస్ బార్ టచ్ అయింది, కానీ ఏది టచ్ కాలే, బార్ కింద పడదు. అప్పుడు ఏం చేద్దాం చెప్పండి? నేను ఒక అథ్లెట్ నేను క్లియర్ చేసిన బార్ కింద పడదు సార్, బార్ కింద పడదా సార్? ఏం చేయాలమ్మా? కౌంటా నాట్ కౌంటా? కౌంటరా? అతను పిట్లో నుంచి బయట కావాలా? పిట్ నుంచి బయటకు వచ్చే వరకు క్రాస్ బార్ కింద పడితే అవుట్ అయినట్టే, బయటకు వచ్చిన తర్వాత పడితే ఓకే. అట్ ది సేమ్ టైం క్రాస్ బార్ కిందికి వెళ్ళిపోయిందా అథ్లెట్ కిందికి వెళ్ళిపోతున్నా. ఇంకొకటి హై జంప్ లో రైట్. దిస్ ఇస్ ద ఫైనల్ అథెంటిక్ ఓన్లీ సిజేరియన్ జంప్ ఇస్ అలౌడ్ టు బి దొరికేస్తారు. ఇప్పటి వరకు లేడీస్ లో ఇసియావో బయట ఫ్రమ్ రష్యా. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ అథ్లెట్ ఇన్ ద వరల్డ్ ఛాంపియన్షిప్. కాబట్టి ఇది మనకు పొజిషన్ అందరికీ తెలుసు అన్న, నేను చెప్పేది ఏం లేదు, టైం ఇచ్చేది మీకు అంతకంటే వేస్ట్. ఓకే, హోల్డింగ్ బాస్ లో స్టిక్ తీసుకెళ్ళి కొట్టేయాలి, మీదికెళ్ళి దురికేయాలి, ఆ స్టిక్ ఇడిచిపెట్టాలి, దాంట్లో ల్యాండ్ కావాలి. ఇందులో ఏం తేడా వచ్చినా ఫెయిల్ అంటే ఫౌల్. క్లియర్? ఒక్కసారి ఏమన్నా చదవండి. స్పీడ్ అండ్ ప్రాక్టికల్ స్ప్రింట్ ఈవెంట్స్ రన్వే సేమ్. ఇక్కడ మీరు ఫాల్ చూసిన రెగ్యులేషన్ చూసుకోండి. పోల్స్ మస్ట్ బి ప్రాపర్లీ ప్లాంటెడ్ ఇన్ ద హోల్డింగ్ బాక్స్. ఆ బాక్స్ లోనే పెట్టాలి. ఇంకొకటి చూసుకోండి, అక్కడ హోల్డింగ్ బాక్స్ అనేది, హోల్డింగ్ బాక్స్ లో మాత్రం మనం స్టిక్ చేయాలి. పక్కన అయితే లేదు మన సుమా, పరాన్న దివైపోతుంది, పరాన్న దిగిపోతుంది కుదరదు మనం, ఎందుకంటే మనకి మనమే పోవాలి. కాబట్టి హోల్డింగ్ బాక్స్ లో పెట్టాలి. ది బేస్ మస్ట్ బి రిమైన్ ఆఫ్ ది ఆఫ్టర్ ది క్లియరెన్స్. సేమ్ అన్న, సింపుల్ అయిపోయింది అన్న. సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్, దాన్ని మనం ఎంటర్టైన్మెంట్ అంటే తీసుకోవాలి. చిరంజీవి వచ్చి మొత్తం లారీ తీసుకుని అక్కడికి వెళ్ళి ఇక్కడ ఎక్కితే వాళ్ళ మధ్యలో ఉంటాడు, 100 మందిని కొడితే ఒక్క దెబ్బ కూడా దాకా జైల్లో దొరుకుతాడు కదా, కరెక్ట్ గా వ్యాన్ వస్తుంది అందులో. ఓకే, అంటే జైలు అందరికి స్టిక్కర్ ఇచ్చేట మాత్రం దాంట్లో దొరికి మొత్తం మనం వాన్ పెట్టుకుంటే అందరికి ఎస్కేప్ చేయొచ్చు కదా. ఓకే రైట్. రైట్. ఫోర్ వాల్ట్ ఈజ్ ద సేమ్, మస్ట్ బి దట్ హెల్ప్ ఇన్ హైట్ అని తర్వాత తెలిసిందే. రైట్, క్లియర్. తర్వాత పెంటాథ్లెట్ ఇవి మాత్రం ఒకసారి డిస్కస్ చేయాల్సిందే. ఈ డిస్కస్ ఏంటంటే ఇవి మన దాదాపుగా మనకు డిస్ట్రిక్ట్ లో తక్కువగా మనకు చేయబడతాయి, కానీ స్టేట్ అండ్ నేషనల్ గా కనబడతాయి. ఈ ట్రయాథ్లెట్ అంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాం. పెంటాథ్లెట్ అంటే 5 ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత హెప్టాథ్లెట్ అంటే 7 ఈవెంట్స్ ఉంటాయి, డెకాథ్లెట్ అంటే 10 ఈవెంట్స్ ఉంటాయి. ఈ 10 ఈవెంట్స్ సంబంధించిన పాయింట్స్ ఉంటాయి. పాయింట్ సిస్టమ్ లో 1 2 3 ఫస్ట్ సెకండ్ థర్డ్ 5 3 1 పాయింట్స్ ఉంటాయి. ఎవరైతే ఈవెంట్ లో ఫస్ట్ సెకండ్ థర్డ్ అచీవ్ చేస్తారో ఆ పాయింట్ అని కల్పి చేసి దానికి రన్నర్ విన్నర్స్ సారీ గోల్డ్ సిల్వర్ బ్రౌంజ్ మనం డిక్లేర్ చేస్తాం. అది చూడండి ఇక్కడ పెట్టాక ఈవెంట్ ఫస్ట్ డే ఈవెంట్ అడిగాలి. ఇది డిఎస్సి క్వశ్చన్ అండి, నాకు చాలా సార్లు వచ్చినట్టు ప్రతి డిఎస్సి లో ఇది కనిపించిన చదివినట్టు డిస్కషన్. 60 మీటర్స్ హడిల్స్ అండ్ హై జంప్, షార్ట్ పుట్ అండ్ లాంగ్ జంప్ 800 మీటర్స్. ఓకే, సెకండ్ డే ఏముండదు, అయిపోయింది, ఒకటే రోజు ఖతం. హెప్టాథ్లెట్ లో 100 మీటర్స్ హడిల్స్, హై జంప్, షార్ట్ పుట్ అండ్ 200 మీటర్స్. సెకండ్ డే లాంగ్ జంప్ అండ్ జావెలిన్ త్రో 800 మీటర్స్ ఫిష్. దాని తర్వాత 10 ఈవెంట్లు 100 మీటర్స్ లాంగ్ జంప్ అండ్ షార్ట్ పుట్, తర్వాత హై జంప్ 400 మీటర్స్ ఫస్ట్ డే. సెకండ్ డే 100 మీటర్ 110 మీటర్ హడిల్స్, డిస్కస్ అండ్ పోల్ వాల్ట్ అండ్ జావెలిన్ 1500 మీటర్స్ ఉంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి క్రైటీరియా. దాంట్లో మనము ఈ పాయింట్ బట్టి ఎవరైతే చేసేస్తారో అది క్లియర్. అప్షేటింగ్ కంక్లూజన్. ఇక్కడ అప్షేటింగ్ అనేది చాలా మ్యాన్ పవర్ అవసరం ఉంది. ఒక గేమ్ కండక్ట్ చేయడానికి మనకు నిర్ణీతమైనటువంటి అఫీషియల్స్ ఉంటారు. ఇక్కడ నాకు తెలిసిన సార్ ప్లీజ్ అన్న చెప్పండి అన్న, మనం డిస్కస్ చేద్దాం. ఓకే రైట్, ప్లీజ్ మేడం. ఫస్ట్ డే బోర్ కొడుతుందంటే నేను లాస్ట్ డే కాదు అయితే. ఓకే రైట్.
ఇక్కడ అప్షేడింగ్ అనేది మనము ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ఎక్కడ క్రాస్ చేసి వచ్చిందో కూడా తెలియని పరిస్థితి ఇక్కడ. కాబట్టి ట్రాక్ జడ్జెస్ కానీ, ట్రాక్ అఫీషియల్స్ కానీ, ఫీల్డ్ అఫీషియల్స్ కానీ, వీళ్ళందరూ ట్రాక్ జడ్జెస్ కానీ చాలా కేర్ఫుల్ గా ఉండాల్సి ఉంటుంది టైమింగ్ తీసుకున్నప్పుడు. కానీ ఇక్కడ వీళ్ళు లేకపోతే ఏ అథ్లెట్ ఎంత పెర్ఫార్మెన్స్ చేసింది అనేది అస్సలు మనం క్యాలిక్యులేట్ చేయలేము. ఎందుకంటే వరల్డ్ ఛాంపియన్షిప్ లో వరల్డ్ రికార్డ్ కానీ, తర్వాత 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్స్ కానీ, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ మనం డిక్లేర్ చేసి టోటల్ గా ది అథారిటీ గోస్ టు ఓన్లీ అఫీషియల్స్ మాత్రమే. ఈ అఫీషియల్స్ బి కేర్ఫుల్, అఫీషియల్స్ ఎట్లా ఉండాలి ఏముండాలని మన అందరికి తెలిసిందే. అయినప్పటికీ రెఫరీ స్టార్ట్ అంటే మనం ఈవెంట్ స్టార్ట్ యువర్ మార్క్స్ సెట్ గో అంటే స్టార్ట్ అయితే రీకాల్ అయితే ఒకవేళ ఫాల్ జరిగితే మళ్ళీ జెండా తీసి బయట పెట్టేస్తారు. ఆయన రీకాల్ అంటాం. టైం కీపర్స్ ఉంటారు, ఎవరు ఎంత టైమింగ్ చేస్తున్నారో ఆ టైం కీపర్స్ ను ఆ డిస్టెన్స్ పరిగెట్టేదాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి టైం కీపర్స్ ఉంటారు. దాన్ని స్కోర్ చేయడానికి ట్రాక్ జడ్జెస్ ఉంటారు. ఉరికే దాంట్లో ఎక్కడన్నా ఇన్నర్ ట్రాక్ నుంచి వచ్చిందా లేకపోతే ట్రాక్ చేంజెస్ వచ్చిందా అనేది చూడడానికి వాళ్ళు ఉంటారు. తర్వాత అన్నిటిని చూసుకోవడానికి ట్రాక్ లో ఉంటే ఫీల్డ్ ఈవెంట్ లో మాత్రం వీళ్ళు ఉంటారు. త్రోస్ దగ్గర, జంప్స్ దగ్గర వీళ్ళు ఉంటే తర్వాత మెజర్మెంట్ అఫీషియల్స్ ఉంటారు, వీళ్ళు క్యాలిక్యులేట్ చేసేదాన్ని. దాని తర్వాత మనకు కావాల్సినటువంటి ఏంటంటే ఫ్రీ కాంపిటీషన్ స్పేస్ ఒకటి ఉంటుంది. మనం ఇక్కడ ఇచ్చేటప్పుడు దయచేసి ఈవెంట్ అమ్మా ఒక్క నిమిషం ఏం చెప్తాను అన్నా చూసి నమ్మింది అంటే నేను ఏం మాట్లాడను అవుతారని నాకు అర్థమైంది. అంటే కాన్సన్ట్రేషన్ నాకు అటే పోయింది, మరి నేను చెప్పండి. ఓకే, ఇక్కడ ఏమన్నా ఇయర్ ప్లానింగ్ రైట్ ఇదే చెప్తున్నాను. చూడండి, మనం ఒక గేమ్ లో ఒక అబ్బాయిని పార్టిసిపేట్ చేపిస్తున్నప్పుడు ప్రాబ్లం లేదు. అతని పెర్ఫార్మెన్స్ బట్టి మంచి ప్లేయర్స్ కబడ్డీకో ఖోఖోకో దేనికి ఒకటి తీసుకుపోతాను, ప్రాబ్లం లేదు. ఒకవేళ పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంటే కూడా టీంలో ఉంటాడు, కానీ ఇక్కడ పెర్ఫార్మెన్స్ తక్కువ ఉంటే టీంలో ఉండడు. కానీ ఇక్కడ మనం చేసేటప్పుడు ఖచ్చితంగా ఈ రెగ్యులేషన్స్ పిల్లలకు చెప్పి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేపిస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది. అట్ దట్ టైం అథ్లెటిక్స్ పార్టిసిపేట్ చేయించేటప్పుడు కనీసానికి ఖచ్చితంగా పిల్లోడికి ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి ట్రైనింగ్ ఉంటేనే బాగుంటది. ఎందుకంటే ఒకసారి గోయింగ్ టు అప్ డౌన్ స్ట్రెస్ అండ్ ప్రెజర్ లో పట్టాలంటే వాడికి గెలవలేడు. సో కాబట్టి ఎందుకంటే వాడు ప్రాక్టీస్ నుండి ప్రాక్టీస్ లేని చాలా లాట్ ఆఫ్ డిఫరెంట్ బిట్వీన్ అథ్లెట్ అండ్ నాన్ అథ్లెట్. కాబట్టి అథ్లెట్ తోటి నాన్ అథ్లెట్ పడిగెట్టాలంటే యూ హ్యావ్ టు మస్ట్ బి ట్రైన్. మనమందరం కూడా ఖచ్చితంగా ఈ రూల్స్ చెప్పి ట్రైన్ చేసి తీసుకొస్తే అక్కడ కొంత నేర్చుకొని ఈ బికేమ్ ఏ డిస్ట్రిక్ట్ ఆర్ స్టేట్ అండ్ నేషనల్ ఛాంపియన్. ఓకే, రియల్లీ ఐ వెరీ హ్యాండ్స్ అప్ టు యూ ఆల్ దీస్ participants in the training program who are cooperate with me and encouraging lot of things. I am very thankful to all the. Thank you. Right, okay, down here, right.